అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద తోడై ముంపు ముంగిటకు భద్రాచలం చేరుకుంటుంది. క్రమక్రమంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ వేగం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 52 అడుగుల వద్ద నీటి మట్టం భద్రాచలం వద్ద అయితే నమోదైంది. గేజ్ రీడింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర జలసంఘం అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అటు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్తో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం నేను తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నాను. భద్రాచలం టువార్డ్స్ చర్ల దుమ్ముగూడెం వెళ్లే ప్రాంతంలో తూర్బాక వద్ద NH 163 పైకి జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చి చేరడంతో అటు రాకపోకలు నిలిపివేశారు. పూర్తిగా చెట్ల కొమ్మలను రహదారిపై అడ్డంగా వేసి పూర్తిగా రాకపోకలు నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఏపీ పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. లోతట్టు ముంపు ప్రాంతాలకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు ముంపు ప్రాంత వాసులను కావచ్చు, ప్రయాణికులను కూడా అప్రమత్తం చేస్తూ ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో పహారా కాస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా అటు NH 30 పై కూడా చింతూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేశారు. ఏదేమైనా భద్రాచలం పట్టణం మాత్రం చాలా సురక్షితంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో 70 అడుగుల మేర భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ స్థాయి కొనసాగినప్పుడు కొంత ఆందోళన, వాళ్ళంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉన్న సందర్భాలు వాళ్ళంతా కూడా కొంత క్షేమంగానే ఉన్నారని చెప్పుకోవాలి. కానీ ఇదే ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం మరింత పెరిగితే మాత్రం వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే భద్రాచలం నుంచి బూర్గంపాడు వెళ్లే ప్రధాన రహదారిలో సారపాక వద్ద రహదారిపై నీరు వచ్చి చేరడంతో పూర్తిగా BPL మీదుగా రాకపోకలు మళ్లించారు. వాళ్ళందరినీ కూడా పూర్తిగా BPL మీదుగానే బూర్గంపాడు కానీ మొరంపల్లి బంజరకు చేరుకోవాలని కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే ఆదేశాలు చేసింది. ఇప్పటికే 53 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై అయితే పూర్తిగా తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు రాకపోకలు నిలిపివేశారని చెప్పుకోవాలి. వాణిజ్య ప్రధాన మార్గంగా NH 30 కావచ్చు, 163 ఉన్నాయి. సో ఈ 2 జాతీయ రహదారుల గుండానే పెద్ద ఎత్తున సరుకు రవాణా జరుగుతుంది. సో సరుకు రవాణా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం జాతీయ రహదారులపై మోకాల లోతు వరకు నీళ్లు చేరడంతో అటు పలు గ్రామాలకు రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. పూర్తిగా ప్రధాన మార్గం ఇదే భద్రాచలం నుంచి చర్ల దుమ్ముగూడెం వెళ్లేందుకు. సో రాకపోకలు పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాలిపేరు నుంచి కొంత వరద ఉధృతి తగ్గుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం 25 గేట్లు ఎత్తివేసి ఈ 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శబరి కూడా అటు కూనవరం దగ్గర సంగమిస్తున్న ప్రాంగణంలో పెద్ద ఎత్తున గోదావరికి పోటు అనేది ఏర్పడుతుంది. సో దాని ప్రవాహ వేగం కూడా క్రమక్రమంగా తగ్గుతుంది. ఏదేమైనా ప్రతి ఏటా గోదావరి వరదలు తీర ప్రాంత రైతాంగానికి అయితే కన్నీటినే మిగులుస్తున్నాయి, విషాద ఛాయలనే మిగులుస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ ఏడు కూడా అదే నష్టాన్ని గోదావరి వరదలు వల్ల వాటిల్లింది రైతాంగానికి. ప్రధానంగా అటు విలీన మండలాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున నష్టం అయితే వాటిల్లుతుంది. ప్రధానంగా అల్లూరు జిల్లాలోని సరిహద్దు ఏపీ గ్రామాలు, తెలంగాణలోని లోతట్టు ప్రాంతాల్లో కొన్ని చోట్ల పంట నష్టం తీవ్రంగా వాటిల్లింది. ఇప్పటికే బూర్గంపాడు మండలంలో కొన్ని ఎకరాల మేర పంట నష్టం వాటిల్లినట్లు మనకు అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతాంగం నుంచి సమాచారం అందుతోంది. తర్వాత ఏపీలో కన్నాయిగూడెం పంచాయతీలో కూడా దాదాపు 60 ఎకరాల పత్తి పంట నష్టం వాటిల్లినట్టు అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతాంగం చెప్తుంది. ప్రస్తుతం ఏపీకి చెందిన కొంతమంది రైతాంగం, సరిహద్దు రైతాంగం ఎంత ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్ని ఎకరాల్లో పంట చేశారు, ఎంత నష్టం వాటిల్లింది? మా ఒక 2 ఎకరాలు పోయిందండి పత్తి. మిగతా వాళ్ళు అందరూ కలిపి ఒక 60 ఎకరాలు 70 ఎకరాల దాకా పోయింది పత్తి. బెండతోట ఒక 2 ఎకరాలు పోయింది. ఇక్కడ చాలా నష్టం వచ్చింది పత్తి గోదావరి చేపట్టి. దానివల్ల కొంచెం చాలా ఇబ్బందికరమే. పంట నష్టం వాటిల్లింది. ఓకే, ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా? కనీసం పంట బీమా పథకమైన అమల్లో ఉందా? ఏం లేవండి అవన్నీ. పంట బీమా ఏం లేవు అసలు ఇంతవరకు ఏం లేదు అలాంటిది. ఓకే, అంటే మీ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య ఒక పెద్ద సమస్య కూడా ఏర్పడింది. దాదాపు మీ 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని ఒక అంశం కూడా ఇప్పటికీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చర్చించుకున్న సిచ్యువేషన్. సో మీ గ్రామాలను ఒకవేళ తెలంగాణలో కలిపిస్తే ఈ గోదావరి వరద ముప్పు నుంచి మీకు ఏమన్నా బయటపడే అవకాశం ఉంటుందా? వరద అయితే వస్తుంది, ఓకే, కానీ మీ సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఉన్నాయండి, ఎందుకు లేవు. కొంచెం మాకంతా దగ్గరకు ఉంటుంది. దేనికైనా భద్రాచలానికి అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్కి పోవాలని చేయాలన్నా ఇట్లా గోదావరిలు వచ్చినా కానీ
కొంచెం బాగుంటుంది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. 2022లో 71 అడుగుల మేర గోదావరి ప్రవాహం చేరినప్పుడు పూర్తిగా ఏపీ తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో చాలా లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పుడు ఏపీ అధికారులు సరైన సమయంలో స్పందించలేకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది కూడా గతంలో మీరు మీడియాకు కూడా చెప్పారు. సో ఎట్లాంటి నష్టం ఈసారి ఇప్పుడున్నటువంటి 52 అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉంది? ఇది ఒకవేళ వరద ప్రవాహం పెరిగితే మీకు ఎలాంటి ముప్పు పొంచే అవకాశం ఉంది? అధికార యంత్రాంగం సకాలంలో స్పందిస్తుందా? కలెక్టర్, మీ జిల్లా కలెక్టర్ సకాలంలో స్పందిస్తున్నారా? పోలీస్ యంత్రాంగం నుంచి సహకారం అంతుందా? గతంలో ఏంటంటే 2022 వరదలప్పుడు 71 అడుగులు వచ్చినప్పుడు అంటే అప్పుడు అంటే భద్రాచలానికి దగ్గరలో అంతర్భాగంలో ఉంటాయి. ఇవి ఆంధ్రలో కలిసిన విలేజెస్ 5 గ్రామ పంచాయతీలు అనేవి. ఈ 5 గ్రామ పంచాయతీలు మా జిల్లా కేంద్రానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ మానిటరింగ్ చేయడం అనేది వాళ్ళకి చాలా కష్టం. కానీ ఏంటంటే మేము గత 10 సంవత్సరాలుగా 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలవాలని 10 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాము. అన్ని పార్టీలకి రిప్రజెంటేషన్లు ఇచ్చాము, కేంద్ర మంత్రులను కలిసాము. అదేవిధంగా గవర్నర్ గారిని కూడా తీసుకొచ్చి 5 గ్రామ పంచాయతీల ప్రజలతో గెట్ టుగెదర్ పెట్టించాం. ఇవి 5 గ్రామ పంచాయతీలు కలిస్తే భవిష్యత్తులో భద్రాచలానికి కూడా ఎటువంటి లాభం చేకూరుతుందంటే, కరకట్టల నిర్మాణం అనేది జరిగితే రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తయినా భద్రాచలం టెంపుల్ టౌన్కి కూడా ఎటువంటి నష్టం అనేది చేకూరదు. 5 గ్రామ పంచాయతీలలో కరకట్టల నిర్మాణం జరిగితే 5 గ్రామ పంచాయతీల రైతాంగానికి 5 గ్రామ పంచాయతీలకు కూడా ఎటువంటి నష్టం అనేది జరగదు. అందుకనే దయచేసి మొన్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీలో 5 గ్రామ పంచాయతీలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని నిర్ణయించినందుకు అతి త్వరలోనే 5 గ్రామ పంచాయతీలను తెలంగాణ కలిపేందుకు గేట్ ఇచ్చిన తర్వాత ఈ కరకట్టల నిర్మాణం జరిగితే భద్రాచలానికి అదేవిధంగా 5 గ్రామ పంచాయతీలకి ఎటువంటి నష్టం లేకుండా ఉంటుందనేది మా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. చాలా స్పష్టంగా అటు విలీన గ్రామ పంచాయతీ వాసుల నుంచి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అటు అల్లూరు జిల్లా కేంద్రానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో సరిహద్దు గ్రామాలు ఉండడం చేత పూర్తిగా వరదల సమయంలో తమను పట్టించుకునే వారు లేవడం లేదు. పూర్తిగా వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు అందించడానికి కూడా సహాయక బృందాలు రావడానికి కూడా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే గోదావరి వరదలు అకస్మాత్తుగా అనూహ్యంగా కొన్ని అడుగుల మేర ఒక్కసారిగా పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి సో సహాయక చర్యల్లో కొంత ఆలస్యం అవుతుంది. అదే భద్రాచలంలో తమను అంతర్భాగం చేస్తే ఖచ్చితంగా సహాయక చర్యలు తమకు త్వరితగతిన అందుతాయి. అదేవిధంగా పోలవరం ముంపు మండలాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా మాకు కొంత లాభం చేకూరుతుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగితే పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి తమను త్వరితగతిన ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తమను భద్రాచలంలో అంతర్భాగం చేస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి అయితే అటు విలీన ప్రాంత వాసులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే పెరుగుతుంది. తాలిపేరు నుంచి 30,000 క్యూసెక్ల నీరు దిగువకు చేరుతుంది. ఇప్పటికే 25 గేట్లు తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 25 గేట్లు కూడా ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు రాకపోకలు అయితే స్తంభించిపోయాయి. ఇది వీడియో న్యాయంతో రిపోర్టర్ ఉదయ్, RTV, భద్రాచలం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.